మనం లోకేష్ గారి అంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారి ప్రస్థానం చూసుకుంటే అద్భుతంగా ఉంటాడు. ఆయన ఇనిషియల్గా మాట్లాడడానికి, ఒక ప్రశ్నకి సమాధానం చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే సమాధానాలు కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చి ట్రోల్స్కి గురయ్యేవారు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పార్టీని ముందుకు నడిపి గత ఎలక్షన్లో మొత్తం మేనేజ్మెంట్ లోకేష్ గారే చేసేంత స్థాయికి ఎలా ఎదిగారనేది మనం చర్చ. మనం ఆల్రెడీ మీకు తెలుసు ఆయన ఏ విధంగా మాట్లాడేవారని. అయితే మొత్తం ఆయన చేంజ్ చేసేది మాత్రం ఒక్క పాదయాత్ర మార్చింది. ఆయన బిహేవియర్ ఏంటి, మాట తీరేంటి, అంటే కష్టపడితే ఏదైనా సాధించవచ్చు, కష్టాలు ఎదుర్కొంటే ఇటువంటి కష్టాలన్నా మనం ఎదుర్కోగలం అనే పరిస్థితి ఆయన చూశారు. అంతకుముందు సున్నితంగా పెరగడం జరిగింది. ఆయన ఫారంలో చదువుకొని సున్నితంగా పెరిగి రాజకీయాల్లోకి వచ్చే టైంకి రాజకీయాల పరిస్థితి మీకు ఎంత ఘోరంగా ఉంటాయి. చివరికి తన తల్లిని కూడా అవమానించిన పరిస్థితిని కూడా ఎదుర్కొని ముందుకు నడిచి ఈరోజు పార్టీని గెలిపించే పరిస్థితి కూడా తీసుకొచ్చారు ఆయనే. చంద్రబాబు గత ఎలక్షన్లో అయితే చంద్రబాబు ఓన్లీ ఆయన తిరిగి స్పీచ్లు ఇవ్వడం తప్పించి పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏంటి, పార్టీ క్యాండిడేట్లు డిసైడ్ చేసినవి ఏంటి, ఏ విధంగా ప్రతిపక్షాలు ఎదుర్కోవాలి, ఏ విధంగా పార్టీ ముందుకెళ్ళాలి, ప్రతిదీ డెసిషన్ కూడా లోకేష్ గారిదే. మొన్న ఈ విధంగా ఈ పరిస్థితుల్లో మనం అప్రిషియేట్ చేయాలి. అంత సున్నితంగా పెరిగి ఈ స్థాయికి వచ్చి ఒక పార్టీని తన చేతిలో ఒక సమర్థవంతంగా తన గుప్పిటిలో పార్టీని దర్జాగా ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా నడుపుతున్న స్థాయికి ఎదిగారంటే మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి. ఈ పాదయాత్ర అనేది ఆయన జీవితంలో జరిగిన గొప్ప మార్పు. అయితే ఇప్పుడు ప్రాబ్లం, ఇంత సమర్థవంతమైన లోకేష్ని సీఎం చేయడానికి చంద్రబాబుకి ఒక గడ్డు పరిస్థితి. ఆయన అనవసరమైన 2 గుదిబండలు మోసుకొని ఒక సమర్థవంతమైన తన కొడుకుని సీఎం చేయలేని పరిస్థితి ఆయన ఎదుర్కొంటున్నారు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ తండ్రి అయినా ఇటువంటి సమర్థవంతమైన నాయకుడు ఉన్నప్పుడు వెంటనే ఆల్రెడీ 80 ఏళ్ళు వచ్చేస్తాను చంద్రబాబు. ఈ పరిస్థితుల్లో లోకేష్ గారిని సీఎం చేసే పరిస్థితి అయితే వచ్చింది. ఆయన చేయలేని పరిస్థితి ఆయన ఎదుర్కొంటున్నారు. దానికి కారణం జనసేన, బీజేపీ 2 గుదిబండలు తన భుజాలపై మోసుకుంటూ తన సమర్థవంతమైన కొడుకుని సీఎం చేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్న చంద్రబాబుని చూసి జాలేస్తుంది. నా ఉద్దేశం అంటే ఈ పరిస్థితుల్లో లోకేష్ సీఎం ఉంటే యువత వాళ్ళ ఆలోచన విధానం, వారి పరిపాలనా విధానం డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాదు అలాగే బొబ్బుల నియోజకవర్గ ఎమ్మెల్యే బేబీ నాయన్ లాంటి యువతని క్యాబినెట్ మినిస్టర్ తీసుకొని, అటువంటి వ్యక్తుల్ని క్యాబినెట్ మినిస్టర్లో తీసుకొని తన పరిపాలన ముందుకు తీసుకెళ్ళి కొత్త పదంలో పరిపాలన చేస్తాడని నా నమ్మకం. థ్యాంక్ యూ.